నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. యోగాతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత. అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో తూర్పుగోదావరి జిల్లా పందలపాక ఉన్నత పాఠశాల ప్రాంగణం యోగా సందడితో నిండిపోయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 21న జరగనున్న వేడుకలకు సన్నాహకంగా పాఠశాలలో ప్రత్యేక యోగా శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ చిర్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీ ద్వారంపూడి యువరాజారెడ్డి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు యోగా గురువుగా వ్యవహరించారు. 45 నిమిషాలపాటు సాగిన ఈ కార్యక్రమంలో ప్రార్థనతో మొదలుపెట్టి సూక్ష్మ వ్యాయామాలు, తాడసనం, వృక్షాసనం, భుజంగాసనం వంటి పలు ముఖ్యమైన ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటివి క్రమపద్ధతిలో చేయించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగం చేసుకుంటే అనారోగ్య సమస్యలను దూరం చేసి సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను పొందవచ్చు అని పిలుపునిచ్చారు. యోగా దినోత్సవం వరకు ప్రతిరోజు సాయంత్రం ఈ శిక్షణా తరగతులు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కోణాల సత్తిరాజు, ఉపాధ్యాయ ప్రతినిధి కర్రి వీర్రెడ్డి, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు జక్క వీరభద్రరావుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓకే, మళ్ళీ వన్స్ మోర్ లిఫ్ట్. ఎక్కువ జస్ట్ అలా లేక స్లోగా లేక ఇప్పుడు కూడా అలా స్ట్రెచ్ చేయండి. రిలాక్స్.